నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అర్జునుడి చేత యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడికి నమస్కారం. ఇది నమస్కారమా తిరస్కారమా? ఇది కనిపించని అహం అంటే భీష్ముడిలో ఉందంటే మనలో ఎంత ఉందో ఆలోచించుకోండి. ఆ మాట మన నోటమ్మట రాకూడదు, మనస్సులో ఉండకూడదు. ఎంత సత్కారం చేసినా సరే, ఎంత వైభవంగా ఏది చేసినా సరే, పైకి మాత్రం అనేస్తాం మనం, అంతా భగవంతుడు దయండి, మాదేం లేదండి అంటాం. మనం లోపల మాత్రం ఎంత చేసాం, ఏమైంది అంటాం, అయిపోయింది ఇక్కడ. పైకి ఎవడో మెచ్చుకోవడం కోసం భగవంతుడు దయ అంటాం, లోపల ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం చాలా కష్టపడ్డారు, మనకేం వచ్చింది ఇక్కడ అంటే నిజమే అంట, అంతే. ఇంకేం ఏమి రావాలని చేసావు, ఏదో రావడం కోసం చేసావు అన్నమాట. చేయడంలో నీకు ఆనందం లేదు. నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ అర్జునుడి చేత పోరాటం చేయిస్తున్న కృష్ణుడికి నమస్కారం అంటే ఇది నమస్కారమా తిరస్కారమా? అది మనిషిలో భీష్ముడంతటి వాడిలో 257 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి బతికి మహాతపస్వి అయిన భీష్ముల్లో ఇంకా కించిన్ మాత్రం అంగుళంలో 6వ వంతు అహం ఉండిపోయింది అక్కడ. అందుకే భగవంతుడు దొరకడు, మోక్షం రాదు. కింద పద్యంలో కూడా అంటున్నాడు, ఆయన తక్కువ కూడా కాదు. మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక నా మీద చక్రాయుధాన్ని ధరించాడే నన్ను చంపడం కోసం. కరికి లంఘించు సింగంబు కరణి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఏనుగున సింహం చీల్చి చంపినట్టుగా ఇవాళ భీష్ముడి సంగతి తెలుస్తా అని శ్రీకృష్ణుడు శాంతమయమూర్తి, ప్రేమమయమూర్తి అన్నవాడు కూడా క్రోధమయమూర్తి నా కోసం వచ్చేసాడే. అటువంటి శ్రీకృష్ణుడిని శరణ వేడుతున్నా. అంటే నా వల్ల కోపం వచ్చింది, నా వల్ల దెబ్బ తిన్నాడు, నా వల్ల ఎంత వచ్చిందని ఉందా లేదా? ఈ నా వల్ల పోతే కానీ ఎవడి వల్ల కాదు మోక్షం. ఆ పద్యాలు విన్నటువంటి కృష్ణుడు మన వాడికి ఇంకొంచెం కోచింగ్ అవసరం రా అబ్బాయి, ఎంసెట్ లాంగ్ టర్మ్ అయింది, షార్ట్ టర్మ్ అయింది, కానీ కొంచెం 15 రోజులు క్రాష్ కోర్స్ కూడా ఇవ్వాలి, లాభం లేదని. అందుకే పాండవులతో సహా ఆయన చూడడానికి వచ్చినప్పుడు అందరిలోకి ఉత్తముడైనటువంటి దేవుడు ఎవరు, ఆ దేవుడు యొక్క నామాలు ఎలా ఉంటాయని ధర్మరాజు అడిగితే భీష్ముడు అన్నాడు, ఎదురుగా ఉన్న కృష్ణుడిని పెట్టుకుని ఇంకా మళ్ళీ మాట్లాడతావు ఏమిటయ్యా అర్థం లేకుండా ధర్మరాజు, నీ పక్కన ఉండబట్టి బావమరిది అనుకుంటున్నావు కానీ భగవంతుడు అనుకోవట్లేదే నువ్వు, నీ కర్మది. ఎదురుగా ఉన్నవాడయ్యా, దేవతలంతా ప్రార్థించేటువంటి దేవుడు నీ ఇంట్లో చెలియై మేన మరందియై సకుడునై జలజాదాసన ముఖ్య దైవత మన సంలగ్న కోటీర పంక్తులకెవ్వ అని పదబ్జపీఠి కడు నిగ్గుల్గూర్చు. బ్రహ్మాది దేవతలందరూ ఎవరి పాదపద్మాలు సేవిస్తూ ఉంటారో అటువంటి భగవంతుడు నీ ఇంట్లో చెలియై మేన మరంది అయి, నీ చెలికాడై బావమరదై మేనమామ కొడుకై నీ దగ్గర ఉంటే నీకు కనపడడం లేదా ఆయన దేవుడి కింద? నువ్వు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసేవో, లేకపోతే నీకు బావమరది కింద పుట్టడం ఏంటి? అటువంటి భగవంతుడిని ఎదురుగా పెట్టుకుని ఇంకా ఎవరు గొప్ప భగవంతుడు, ఎవరు నామాలు చెప్పంటావా ఎదురుగా ఆయన ఉంటే అని శ్రీకృష్ణ చూశావా ధర్మరాజు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే చెప్పు అన్నాడు. నేను చెప్పనయ్యా నువ్వు చెప్పమన్నాడు ఆయన. అదేమిటి స్వామి నీ మహిమ నీ ఎదురుగా నేను చెప్పడం ఏమిటంటే నువ్వే చెప్పాలి అన్నాడు. ఎందుకు పైగా అంటూ శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నేను చెప్పడం ఏముందయ్యా, నేను చెబితే శ్రీకృష్ణుడు చెప్పారు అంటారు, నేను చెప్పిన భగవద్గీత ఇప్పటికే ఉంది కదా, అంచేత నాకు రావాల్సిన పేరేమీ లేదయ్యా, నాకు వచ్చేదేదో వచ్చింది, ఇంకా నేను నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ్చ కర్మని, నాకు రావాల్సిందంటూ ఏం లేదు, నేను పొందాలనుకున్నది లేదు కాబట్టి పొందలేకపోయింది లేదు, పొందాలనుకున్నదే లేనప్పుడు పొందలేకపోయింది ఏముంటుందండి? కోరిక లేని వాడికి ఏముంటుంది? ఏమి ఇచ్చినా ఒకటే, ఏమి ఇవ్వకపోయినా ఒకటే. వాడు ఏదైనా ఆశిస్తే మనం ఇచ్చింది తీసుకుంటాడు, లేదా సరిపోలేదంటాడు, సరిపోయిందంటాడు, ఎక్కువ ఇచ్చామంటాడు. అసలు ఆశించిన వాడికి మీరు ఏమిస్తారు? ఏమిస్తే మాత్రం వాడు ఉంచుకుంటాడు, ఇంకోళ్ళకి బట్టికెళ్ళి ఇచ్చేస్తాడు, అయిపోయింది అని, లేకపోతే అక్కడే వదిలేస్తాడు. శ్రీకృష్ణుడు అటువంటి వాడు. అందుకని నాకు వచ్చే పేరు వచ్చిందే, కొత్తగా దేవుడికి పేరు వచ్చే దేవుడని నువ్వే అంటున్నావు కదా, అంచేత నా పేరు మీద మళ్ళీ భగవద్గీత ఉన్నట్టుగా విష్ణు సహస్రం కూడా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. నీ వంటి వాడు చెబితే భీష్మోవాచ భీష్మోవాచ అని 10 సార్లు వస్తుందయ్యా విష్ణు సహస్రంలో. ఆ రకంగా నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది భీష్మ పితామహ, నువ్వు చెప్పమని. అది పైకి చెప్పిన మాట. అంతర్గతంగా ఉద్దేశం ఏమిటి అంటే ఈ నామాలన్నీ వరుసగా భగవంతుల్లోనే మనస్సును చేర్చి ఆత్మస్థితిలో ఉండి చెబితే అప్పుడు ఈయనకి సంపూర్ణంగా నేను అనే భావన పోతుంది. మనం కూడా ఈ 3 రోజుల్లో వీలైనంత వరకు ఆ నేను నాది అనే భావాలు, అహంకారం మమకారం ఏదైనా సరే కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా తెంచేసుకోవడం అనేది అసాధ్యం, కానీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు కుటుంబం పోయేసరికి ఇంకా బతకని బిడ్డ భార్యడని పోయేసరికి అది గొప్పదైపోతుంది.
పోయేసరికి అది గొప్పదైపోతుందండి మనకి. అంత గొడవ పెట్టాలి, దానికి అవసరం తెలుసుకుంటాం ఇంటికి వెళ్ళాక. దాని గురించి అంత కంగారు పడిపోతే ఏమన్నట్టు, మనకి ఊరికే బీపీ రక్తపోటు వచ్చేస్తుంది, గుండెపోటు వచ్చేస్తుంది, ఉంగరం దొరకదు. ఇక దొరికిన ఉంగరం చూడ అంటావు, వెంటనే గుండెపోటు వస్తుంది, ఆనందంలో పోతావు. ఉంగరం దొరికింది, నువ్వు లేవు. మరి ఉపనిషత్తులన్నీ వింటాం, ఉంగరం కోసం ఏడుస్తాం, ఇంకెందుకు బతుకు ఇక్కడ? ఇదే మమకారం అంటే. ఇక అక్కడి నుంచి ఇంట్లో చిన్నవాళ్ళని అవమానించి, పెద్దవాళ్ళని అవమానించి, కట్టుకున్న వాళ్ళని కూడా అవమానిస్తాం అవసరమైతే. అంత అవసరమా ఉంగరం గురించి? అది ఎంత ఖరీదైనా కానీ ఏదైనా కానీ దాన్ని వదలమే, మనం పెట్టు కూర్చుంటాం ఇక్కడ. అదే నేర్చుకోవడం అంటే. మనం ఎలా వదులుకుంటే మనదే వదులుకుంటే మనదే ఎలా వదులుకుంటాం, మనదే వదులుకోమని చెబుతున్నాడు. దానికోసం మొట్టమొదట్లోనే విశ్వం విష్ణుర్వషట్కారో భూతభం యభవత్ ప్రభు భూతభృద్భావో భూతాత్మ భూతభావనక అని మొదటి శ్లోకంలోనే ఈ నామాలు చెప్పారు. ఆ విశ్వం విష్ణువు ఏమిటో చూద్దాం. విశ్వస్మై నమః, విష్ణువే నమః అని ఉంటాయి. ఈ రెండు అర్థమైతే మిగిలిన 998 అర్థమైనట్టే. ఎందుకంటే వ్యాస మహర్షి ఈ రెండు చెబితే చాలు, భీష్ముడు ఈ రెండు చెబితే చాలు. విశ్వం విష్ణువు అంటే విశ్వం అంతా విష్ణువు, ఇంక నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు ఇంకా. అంతే, ఆ మనసులో ఆ భావంతో ఉంటే చాలు. కానీ అర్థం కాదు, చాలా కష్టం. అందుకే మిగిలిన 998 నామాలు ఈ రెండు నామాలకి వ్యాఖ్యానపూర్వకంగా రాశాడు. ఇంకా వాస్తవం చెప్పాలంటే వ్యాసుడు భారత భాగవతాలు రెండూ కూడా భగవద్గీతకి విష్ణు సహస్రానికి వ్యాఖ్యానాలే. ఉదాహరణలు అందులోనే దొరుకుతాయి. విశ్వం విష్ణువు అంటే విశ్వమంతా విష్ణువే, దాని తాత్పర్యం అది. వషట్కార అంటే నమస్కారం. యజ్ఞంలో అయితే వషట్కారం అంటారు, మామూలుగా నమస్కారం అంటారు. యజ్ఞంలో మంత్రపూర్వకంగా సమర్పించి వషట్కారం అంటారు. వౌషటు వషటు ఇలాంటి మాటలు ఉంటాయి అందులో. అస్త్రాయ భటు అంటూ అవి ఈ వషట్ వౌషట్ భట్ అనేటువంటివి ఎలాంటివి అంటే బీజాక్షరాలు అంటారు వాటి. అవి మన ఈమెయిల్ పాస్వర్డ్ లాంటివి. అది అర్థమైతే ఇది అర్థం. ఈమెయిల్ పాస్వర్డ్ మనం వాడేటప్పుడు ఏదో గరికపాటి నరసింహరావు గారు ఈమెయిల్ అంటారు, మీ గురికి ఐడి తెలుసు, పాస్వర్డ్ నాకు తెలుసు. అది తెలిస్తే కొంపలు అంటుకుపోవు. ప్రతివాడు నా దాంట్లో నుంచి పంపేస్తాడు. ఇంకా ఎవడో ఉగ్రవాది పంపకైనా నన్ను తీసుకెళ్ళి లోపల చేస్తాడు, నీకు ఏదో సంబంధం ఉంది. అసలు మన మాటలే ఉగ్రంగా ఉంటాయి, అదో గొడవ. పాస్వర్డ్ నేను చెప్పను కదా, అదేదో 1 3 4 2 డాట్లు, ఒక కామా, ఒక సెమికోలన్ అనుకోండి. ఆ 1 2 3 అన్నదాన్ని కొట్టకుండా ముందు 2 3 కొడితే రాదుగా. 2 డాట్లు అంటే 2 డాట్లు కొట్టాల్సిందే. 2 ఎందుకు 1 అంటే రాదు. సెమికోలన్ అంటే సెమికోలనే ఉండాలి, పైన చుక్క లేకపోయినా కింద కామా లేకపోయినా రాదు. ఈమెయిల్ పాస్వర్డ్ విషయంలో ప్రతి అక్షరం, ప్రతి చుక్క, ప్రతి సింబల్, ప్రతి సంకేతం ఎంత ముఖ్యమో ఈ బీజాక్షరాలు అంతే ముఖ్యం. అందుకే అందరికీ చెప్పరు వాటిని, దయచేసి మరోలా అనుకోకండి. అదేదో కొందరిని అడగదొక్కారు, పైకి దొక్కారు, ఏదో మాటలన్నీ పుట్టించడం మనం ఎక్కడ. అన్నీ అందరికీ చెప్పే విషయాలు కావు. ఆటం బాంబు రహస్యాలు ఆటం బాంబు 6వ తరగతి పిల్లాడు చేతిలో పెట్టామనుకో, 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చి హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు. ఆటం బాంబు వినియోగించే విధానం అదే. లోకంలో ఆధ్యాత్మికమైన శక్తుల విషయంలో, మంత్రశక్తుల విషయంలో కొందరు 6వ తరగతి పిల్లలతోనే సమానం, 60 ఏళ్ళు ఉన్నా సరే. దానికి ఆహారం సహా సమస్త నిష్టలు అవసరమే, అవి ఉంటేనే పనిచేస్తాయి. అందుకే కొందరికి అప్పగించారు ఆ బాధ్యత. బాబు మీరు ఏదో చూసుకోండి గొడవ అన్నారు. వాళ్ళే నానాయాతన పడుతున్నారు దానికోసం, అర్థమై చావక. ఇక మొత్తం అందరూ పోగొడిపోవలసిన అవసరం ఏం లేదు అక్కడ. ఈ వషట్ లాంటివన్నీ అంతే. మీరు యజ్ఞం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా అక్కడ కూర్చొని చూస్తే ఓషటు వషటు షటు ఫటు ఇలాంటి మాటలు వినపడతాయి. అవన్నీ అగ్నిలోక ద్వారం, సూర్యలోక ద్వారం, చంద్రలోక ద్వారం తెలుసుకునేటువంటి పాస్వర్డ్. అది పలకవలసిన వాడు పూర్తి నిష్ఠతో, భౌతిక నిష్ఠ సరిపోదు, మానసిక నిష్ఠ కూడా ఉండాలి. నిష్కల్మషమైన మనస్సుతో మంత్రం చదివితే తప్ప పనిచేయదు. బ్రాహ్మణ చదివినంత మాత్రాన్ని పనిచేస్తున్నాను కొద్ది పొరపాటు. బ్రాహ్మణులకు కూడా హక్కు లేదు. నిష్కల్మషమైన మనస్సు ఉంటేనే ఉంది అక్కడ. అది ఉందో లేదో వాడు చూసుకోవాల్సిందే. కేవలం నేను బ్రాహ్మణ్ణి, స్నానం చేశా, బడి కట్టుకుని అవన్నీ కుదరవు. నీ మనస్సు ఎలా ఉంది? దేవతల ద్వారాలు తెలుసుకోవాలంటే మనస్సు బాగుండవలసింది. ఎందుకంటే దేవతలు తేజోరూపులు, తేజోరూపాలు మనస్సులో కనపడతాయి. స్వప్నం కళ, తైజసాత్మిక, స్వపంతి తైజసాత్మిక అంటారు లలితా సహస్రంలో. దేవతలు తేజోరూపులు. మనకి మళ్ళీ చొక్కా లాగులు వేసుకుని రారు ఇక్కడ.
తేజో రూపంలో ఉంటారు వాళ్ళు. తేజో రూపంలో ఉండేవాళ్ళు ఏ రూపమైనా ధరిస్తారు. మీరు అగ్ని వెలుగుతుంటే మామూలు దీపం కాదు, ఏదైనా మంట మండుతుంటే చూడండి, గాలికి రకరకాల వయ్యారాలు పోతుంది, అనేక రకాల రూపాలు మీకు కనిపిస్తాయి. అందులో తేజస్సు ఏ రూపమైనా ధరిస్తుంది. దేవతలు తేజో రూపుడు, వాళ్ళ శరీరమే మంత్రమయ్యే శరీరం, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మనకి మళ్ళీ స్థూలకాయాలు ఉండవు. స్థూలకాయాలు ఉంటే వాడికి ఒబేసిటీ వచ్చి జిమ్ సెంటర్కి పోతాడు. అంచేత దేవతలు బలకాలి అంటే ఈ మనస్సు ద్వారా చేయాలి జపం. ఆ మనస్సు నిష్కల్మషంగా లేకపోతే జపం ఏంటంటే అర్థం లేకుండా. అంచేత ఎంత బ్రాహ్మణుడైనా ఎంత వేద పండితుడైనా మనస్సు నిష్కల్మషం కావాల్సింది. ఆయనకి మళ్ళీ పక్క బ్రాహ్మణుడి మీద వీడు సొంటికాయగాడు ఒకడు నా పక్కన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అని అన్నాడు అంటే వీడి మంత్రం అయ్యి. ఎందుకంటే వీడి మనస్సులో రాగద్వేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారో మీరే తెలుసుకోండి, నాకు అనవసరం. అందుకే నేను తరచు మనస్సు బుద్ధి దాని మీద పెట్టండి అని చెబుతా. నేను దాని మీదే పెడతా, అనుమానం ఇలా. నాకు ఎక్కడో వసతి ఇచ్చారు. పొద్దున్నుంచి నన్ను కలవడానికి 25 మంది ప్రయత్నం చేశారు. నేను తప్పనిసరి తోసుకొచ్చిన వాళ్ళని 2 చూశాను, అంతే. మిగిలిన నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మొత్తం 25 మందికి అవకాశం ఇచ్చామనుకోండి, అక్కడ మొత్తం దేశంలో ఉండే పళ్ళన్నీ అక్కడే ఉంటే నా బతుకు పాడైపోతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క గంట తింటాడు కూర్చుని బుర్ర. అలాగే వీడికంటే ముందు వీడి సెల్ ఫోన్ తింటుంది, అది వస్తూ ఉంటుంది, అది ఆపడం. ఇవన్నీ నాకు పట్టే. ఇంక విష్ణు సహస్రం ఎందుకు ఉంటుంది? ఇంకా సెల్ ఫోన్ సహస్రమే ఉంటుంది అక్కడ. నేను విష్ణు సహస్రం చెప్పే యోగ్యతను సంపాదించుకోవాలంటే నాకు ఇచ్చే వసతిలో నేను ఏకాంతంగానే ఉండాలమ్మా. దయచేసి ఇవాళ అనుభవం మీద చెప్తున్నా, రేపు కానీ ఎల్లుండి కానీ నన్ను కలవడానికి ఎవ్వరూ ప్రయత్నించద్దు. మీరు ప్రయత్నించకపోవడమే నన్ను అభిమానించడం కింద లెక్క. గురువుగారండి, దర్శనం అండి, వద్దమ్మా అవన్నీ. ఈ పంచెలు పళ్ళు పాదాభివందనాలు ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలు. నా మీద కానీ విష్ణువు మీద కానీ సృష్టి మీద కానీ దేవుడి మీద కానీ ఏమన్నా గౌరవం ఉంటే ఈ 3 రోజుల్లో నేను చెప్పిన మంచి మాటల్ని మనసా వాచా కర్మణ ఆచరించే ప్రయత్నం చేయండి. నేను కోరుకునేది అది ఒక్కటే. మీరు ఎవరు ఆచరించారో నాకు చెప్పక్కల్లా. ఏది వద్దు, మీరు ఆచరించిన సమాజం బాగుంటుంది. నన్ను దర్శించడం, నాకేదో చేతుల్లో పెట్టడం, నా కాళ్ళు గోకేయడం, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. దానికి కాదు, ఖచ్చితంగా నేను చెబుతాను ఆ విషయం. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, నా కాళ్ళ మీద పడడం కాదు. పైగా మీరు ఇలా పడ్డం వల్ల ఏం జరుగుతుందంటే మాకు అహంకారం వస్తుంది. ఇక్కడ 100 మంది పడ్డారు ఇవాడు, ఇదో పెద్ద లెక్క అయింది. ఇక్కడ చిన్న కుర్రాడు సెల్ ఫోన్లో సెల్ఫీ ఏదో ఫోటో పెట్టి లైకు డిజలైక్ అని లెక్కెడతాడే, బొట్టన వేలు పైకి కిందికి, ఇది మాకు లెక్క. ఇక్కడ రేపు ఇంకో గురువు గారు వస్తారు, ఆయనకి 50 మంది చెప్తే ఆయనకంటే నేను గొప్పవాడిని, ఎందుకంటే నాది 100 అంటే కాళ్ళు లెక్కెట్టుకుంటూ కూర్చుంటారు ఇక్కడ. మనం గురువుల వల్ల మనం బాగుపడకపోగా పాదాభివందనాలు చేసి వారిని జడగొడుతున్నాం. వారికి లేనిపోయిన అహంకారాలు వస్తున్నాయి. ఇవన్నీ లెక్కెట్టుకుంటాడు ఆయన, మీకు చెప్పడం. అసలు నేను జనంలోంచి బయటకు రాలేకపోయానండి, మొత్తం అంతా మీద పడే అవకాశం మనం ఇచ్చాం. అలాగా పెట్టద్దంటే మానేస్తాను. నేను చెప్తాను ఖచ్చితంగా. నేను ఇప్పుడు 3 రోజులు చెబుతున్నా. నేను ఈ మధ్యలోంచి మీకు నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతా. అంతే, మీరు నిలబడి నమస్కారం చేయండి. ఎవ్వరూ పాదాభివందనాలు చేయొద్దు, నచ్చే వ్యవహారం కాదు నాకు. ఎవరు నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు, నేను దొరకను. ఎందుకంటే నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు, అంతే నా తాపత్రయం. మొత్తం ఊళ్ళో జనం అందే, ప్రతి జీవికి ఉండాలి. నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు. వివిక్త జన శైవిత్వం అరతి జన సంసది, భగవద్గీతలో చెప్పినమాట. వివిక్త దేశ శైవిత్వం, ఏకాంతంగా ఉండు. అరతి జన సంసది, జనంతో కలవాలని కోరుకోకు. 2 గంటల ప్రవచనం చెప్పడం తప్పదు కాబట్టి వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం అంతే. మిగిలినప్పుడు జనసాంగత్యం నిమిత్తం లే. నేను ఎంత తప్పించుకుందామన్నా తప్పని బంధాలు 3 ఉన్నాయి. భార్య, 2 పిల్లలు ఉన్నారు, అవి చాలు, ఇంకా అక్కర్లేదు. వాళ్ళకి నేను, నాకు వాళ్ళు, తప్పదు బతుకున్నంత కాదు. ఆ బంధాలు చాలు. ఇదే మనం ముందు నేర్చుకోవలసింది. భగవతత్వం అర్థం కావాలంటే ఏకాంతం, మౌనం. అప్పుడే విశ్వమంతా విష్ణు అనే విషయం అర్థమవుతుంది. అది కాకుండా జనంతో కలిసినంతకాలం రాగద్వేషాలు పెరుగుతూనే ఉంటాయి. ఏదో రకంగా పోటీలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి. ఇంకా వాటికి మన మనస్సు లొంగకుండా ఉండాలంటే మనం ఏకాంతంగానే ఉండాలి. అందుకని సరిగ్గా ఈ నామాలు విశ్వమంతా విష్ణువు అని చెప్పడంలో ఈ బీజాక్ష వషట్ అంటే నమస్కారం, వషట్కార అంటే నమస్కారం. విశ్వమంతా నిండిన విష్ణువుకి నమస్కారం, దాని సారాంశం అది. 3 నామాలు కలిపితే విశ్వమంతా విష్ణువేని ఎలా నిరూపణ చేస్తారు? అసలు ఒక్కటే అన్న విషయం మనకి ఎలా తెలియాలి? అంతటా నిండి ఉన్నది ఒక్కటే అంటే ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఒక శక్తి అని అర్థమైతే తప్ప ఆ విషయం తెలియదు. భగవంతుడికి 4 భుజాలు ఉంటాయని ఒకళ్ళు, 3 కళ్ళు ఉంటాయని ఒకళ్ళు, 4 ముఖాలు ఉంటాయని ఒకళ్ళు, 16 ఆయుధాలు ఉంటాయని ఒకళ్ళు చెప్పినంతకాలం భగవంతుడు మనకు అర్థం కాడు. ఇదంతా పెద్ద ఆర్మీ ట్రూప్ తప్పితే దేవతలు కాదు. చేతులు ఉండడం, ముక్కులు ఉండడం, ముఖాలు ఉండడం, ఎక్కువ ఉండడం, ఇవన్నీ దేవతల లక్షణాలు కావు. పక్కగా చెప్పాలంటే వికలాంగుల లక్షణాలు. దాని గురించి మాట్లాడద్దు అసలు.
అది పెద్ద విషయం కాదు. శివుడికి 3 కళ్ళున్నా, విష్ణువుకి 4 చేతులున్నా, బ్రహ్మకి 4 ముఖాలున్నా, ఇంద్రుడికి 1000 కళ్ళున్నా, అవన్నీ సింబల్స్, సంకేతాలు. వాటి వెనకాల తత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. అవి ఏవి తెలియకుండా 3 కళ్ళు ఉండడం గొప్ప అనుకోవద్దు. నాకు 4 కళ్ళు ఉన్నాయి, కళ్ళజోడుతో కలిపితే ఇంకా గొప్ప. ఏమిటా గొప్ప? భగవంతుడు అనేది ఒక శక్తి. ఆ శక్తి విశ్వమంతా నిండి ఉంది. అది పవర్. విద్యుత్ శక్తి వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో ఇక్కడ కనపడుతుంది. వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో విద్యుత్ అంతా నిండి ఉంది, అనుమానం వెళ్ళ. ఈ లైట్లోనే బల్బు, మనం విద్యుత్ ఎక్కడ ఉందంటే అవి వెలుగుతుంది అంటామా? వెలుగుతున్నది ఎక్కడ? బల్బులో. వెలగని చోట లేదా? బల్బుకి మధ్యలో వైర్ ఉందా లేదా? వైర్లో విద్యుత్ ఉందా లేదా? అనుమానం ఉంటే వైరు కోసి వేలు పెట్టు, బాగా వ్యక్తం అవుతుంది. ఇక నువ్వు వ్యక్తం కావు. ఇంకా మరి విద్యుత్తు ఉంది. వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్తు ఉన్నప్పటికీ బల్బు ఉన్న చోట భగవంతుడు వ్యక్తమైనట్టే విశ్వం అంతా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికీ దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అందుకు మనం దేవాలయానికి వెళ్ళాలి, ఆరాధన చెయ్యాలి. అలాగే విద్యుత్ శక్తి ఇక్కడ ఫ్లడ్ లైట్ రూపంలో, ఎక్కడ ఇంకో ఆకుపచ్చ, ఇక్కడ తెల్లగా వెలుగుతుంది, అక్కడ లేత పసుపు రంగులో వెలుగుతుంది. బల్బులు గమనించండి మీరు. నువ్వు ఒక్కసారి అలా చూస్తే కళ్ళు మిరిమిట్లు కలుగుతున్నాయి. అక్కడ ట్యూబ్ లైట్ రూపంలో వెలుగుతోంది, అక్కడ ఫ్యాన్ రూపంలో తిరుగుతోంది, ఇక్కడ మైక్ రూపంలో పలుకుతోంది. ఒకే విద్యుత్ శక్తి ఇన్ని రూపాల్లో ఉపయోగపడుతోంది. అలాగే ఒకే భగవంతుడు ఒక ఆలయంలో రాముడుగా, ఇంకో ఆలయంలో కృష్ణుడుగా, ఇవాళ మన సంపత్ వినాయకుడుగా రకరకాల రూపాల్లో ఉంటాడు. ఒకే శక్తి, ఒకే శక్తి. ఇప్పుడు హిందూ ఆరాధనా విధానం ఎంత విశిష్టమైందండి. ఒకడే దేవుడు అని మాట్లాడడం మూర్ఖత్వం, అనుమానం ఏం లేదు. ఒకడే దేవుడు అనేవాడు రూపాన్ని చూపిస్తాడు. ఆ రూపాన్ని చూపించి ఆయనే దేవుడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇంత చేసి వచ్చి 1000-2000 ఏళ్ళు కాల. అంతకుముందు దేవుడు లేడా? అర్థం లేనమాట. అంతకుముందు ఇంకో రూపంలో ఉన్నాడంట. మరి అయితే 2 రూపాలు ఉన్నాయి దేవుడికి, నువ్వు ఒకటే దేవుడు అంటావే? ఉన్నాయి కదా, లేకుండా ఏమవుతాడు? లేకపోతే ఉండాలి కదా. ఈ తత్వాన్ని గ్రహించారు కాబట్టి సనాతన ఋషులు దేవుడికి రూపం లేదు అన్నారు. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవజ్జ, నిరంతర. లలితా సహస్రంలో వరుసగా ఉంటాయేమో ఒక 50 నామాలు ఉంటాయి. నిర్ అంటే లేదు లేదు లేదు, మాట్లాడక, ఏది లేదు. నువ్వు అనుకునేవన్నీ సగుణ అనుకుంటాయి, నిర్గుణ అనుకుంటావు. ఆ లేనిదే భగవంతుడు. నీవు అనుకునే లక్షణాలు ఏవీ లేనిది, అసలు లేనిది కాదు, ఉన్నది అదే. దానికి సత్, అది ఉందంతే, ఇంకే లక్షణం ఉండదు. ఇవన్నీ మనం సగుణంగా మనం పెట్టుకున్నాం, మనకు ఆ రూపం ధరించామంతే. అంటే ఆ మూలమైన శక్తి. ఇప్పుడు శక్తి ఎక్కడ లేదో చెప్పండి. ఇక్కడ మనకి శక్తి ఎన్ని రూపాల్లో కనపడుతుందమ్మా? నాలో మాటలు వ్యక్తం అవుతున్నాయంటే శక్తి కారణమా కాదా? ఆ శక్తికి నేను కొంత ఆహారం తిన్నానా లేదా? లేకుండా వ్యక్తం అవుతాయా? నాలో ఒక శక్తి ఉంది, అది ఆహారాన్ని బట్టి వ్యక్తం అవుతుంది. నేను 2 రోజుల పాటు ఉపవాసం చేసి అనుకోండి, కొంచెం నీరసంగా వ్యక్తం అవుతుంది, కొంచెం నీరసంగా అవుతుంది. ఏమిటో కాస్త తింటే బాగుండు అనుకుంటా. అవసరమే. అలాగని ఎక్కువ తిన్నాం అనుకోండి, మొత్తం వ్యక్తం కాదు, పడుకుని నిద్ర రూపంలో వ్యక్తం అవుతుంది. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, కావలసినంత తినాలి. అంటే ఎంత శక్తి అవసరమో దానికి సరిపడి తినాలి. లేకపోతే ఆ వినియోగం కాని శక్తి క్యాలరీలు అంటే అదే, కొవ్వు రూపంలో పేరుకుంటుంది బాగా. ఒబేసిటీ అంటే అదే వినియోగం కాని శక్తి. అంటే శక్తిని వినియోగం చేయగలిగితేనే తినాలి తప్ప వినియోగం లేకుండా తినేసి కూర్చుంటే అలాగా. ఇప్పుడు శక్తి లేని ప్రదేశం ఎక్కడుందండి? ఇక్కడే విద్యుత్ శక్తి రూపంలో ఉంది. విద్యుత్తో సంబంధం లేకుండా నాలో వాక్శక్తి రూపంలో ఉంది. మీలో మాత్రం లేదా? మీరు వింటున్నారా లేదా? మనస్సు పనిచేస్తుందో లేదా? అర్థం చేసుకుంటున్నారు కదా? అంచేత శ్రవణ శక్తి రూపంలో ఉంది, అవగాహన శక్తి రూపంలో ఉంది. ఇన్ని రూపాలలో ఇక్కడే కనపడుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఆ శక్తి అనేసరికి ఎంతసేపు మనుషులు చెప్తారు, ఈ పుష్పగుచ్చంలో శక్తి ఉందా లేదా? ఈ సీసాలో శక్తి ఉందా లేదా? ఈ బల్లలో శక్తి ఉందా లేదా? ఈ మైకు గొట్టంలో శక్తి ఉందా లేదా? వాటిలో కూడా ఉంది. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక. లలితా సహస్రంలో మాట. చిచ్చక్తికి చేతనారూప. చైతన్యవంతులైన మనుషులు, జీవుల్లో చైతన్యం రూపంలో శక్తి వ్యక్తం అవుతుంది. జడాత్మిక, జడశక్తికి. జడ పదార్థాల్లో జడత్వం రూపంలోనే వ్యక్తం అవుతుంది. నేను మాట్లాడతా, ఈ సింహాసనం మాట్లాడకూడదు. ఇది కూడా మధ్యలో 2 మాటలు మాట్లాడింది అనుకో, నేను భయపడి పారిపోతా ఇక్కడి నుంచి. దెయ్యం ఉందరా బాబోయ్. సింహాసనం మాట్లాడడం ఏంటి? నేను మాట్లాడాలి కానీ. అంటే మాట్లాడడం నా శక్తి అయితే మాట్లాడకుండా ఉండడం దీని శక్తి. కూర్చోవడానికి ఇది పనికొస్తుంది, నేను పనికిరాను. నా ఒళ్ళో ఎవడన్నా కూర్చుంటే అప్పడం అయిపోతా. ఇది నాలాంటి వాళ్ళు 10 మంది కూర్చున్నా పట్టుకుని ఉంటుంది. ఇది దానికి ఆ శక్తి ఉంది, ఆ శక్తి నాకు లేదు.